హాయ్. సో ఓజీ సినిమా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ అవుతోంది ఇవాళ. ప్రీమియర్ షో నిన్న రిలీజ్ అయింది. సో సినిమా మీద చాలా పాజిటివ్, భారీ ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి అభిమానుల నుంచి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఆయన హరిహర వీరమల్లు యావరేజ్గా ఆడినట్టుగా వార్తలు వచ్చాయి. బట్ సినిమా బాగున్నా ఎందుకు మరి ఆడలేదని తెలియదు. బట్ ఈ ఓజీ మీ ఎక్స్పెక్టేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అభిమానులు కూడా చాలా పాజిటివ్ ఉన్నారు. అంత బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఒక నెగిటివిటీ ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా టికెట్ల ధరలు చాలా విపరీతంగా పెంచేశారు. పాయింట్ స్పెసిఫిక్గా తెలంగాణకు వచ్చేసరికి ప్రీమియర్ షో కాస్ట్ 800 రూపాయలని, ఆ తర్వాత అక్టోబర్ 6వ తారీఖు 4వ తారీఖు వరకు కూడా దాదాపు 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు మల్టీప్లెక్స్ థియేటర్లు అని చెప్పేసి థియేటర్ల కేటగిరీ వైజ్గా ఇచ్చారు. సో దానికి అసంతృప్తి చెందిన ఒక వ్యక్తి ఏం చేశారంటే కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా కోర్టు ఏమడిగిందంటే, ఇలా రేట్లు పెంచడం అనేది మీరు ఏదన్నా ఈ వచ్చిన ధనాన్ని అనాథాశ్రమాలకు, అనాథ పిల్లలకు ఖర్చు పెడుతున్నారా, సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారా? కాదు కదా. వాళ్ళెవరు నిర్మాతలు, వీళ్ళు బాగుపడటం కోసం పెంచుతూ ఉన్నారు. ఇది ఆల్రెడీ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది, ఇలా కుదరదని. కానీ అవి అతిక్రమించి మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం, రేట్ల పెంపుదల లేదు అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. సరే, ఇది అంతా బాగానే ఉంది. కానీ ప్రభుత్వం కూడా, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు పుష్ప రిలీజ్ అప్పుడు, లేదు ఈ సినిమాలు వీళ్ళు తీసి వాడు బాగుపడతా ఉన్నారు, వాడు కోటీశ్వర్లు అవుతా ఉన్నారు, ప్రజలకు ఉపయోగం లేదు, ఇది సంక్షేమం కాదు, సమాజ సంక్షేమం కాదు, మేము పదవిలో ఉన్నంత వరకు, మేము అధికారంలో ఉన్నంత వరకు టికెట్ల రేట్లు పెంచము అని చెప్పేసి ఆయన నిర్ద్వంద్వంగా అసెంబ్లీలో చెప్పారు. కాకపోతే మళ్ళీ ఆ తర్వాత ఇమీడియట్గా కొంతవరకు రేట్లు పెంచడం జరిగింది. ఇప్పుడు భారీ ఎత్తున దాదాపు 800, 100, 150 ఈ విధంగా పెంచుకొని ఎక్స్క్లూజివ్ షోస్కి ఆఫర్ ఇచ్చారు. సో మరి ఇది నిజంగా చెప్పాలంటే ఆ రోజు చెప్పిన అసెంబ్లీ చెప్పిన మాట ఎక్కడికి పోయింది? ఇది ఎలాంటి ప్రజా సంక్షేమాన్ని చేస్తుంది? ఈ సినిమాకి పోయి ఇంత అమౌంట్ పెట్టి కొనుక్కున్న ప్రజలకు ఏం లాభం అనేది మరి ప్రభుత్వ విధానమా, ప్రజలకు అవసరం లేని విషయాలు చేయటమా, అంటే ప్రొడ్యూసర్లను ధనవంతులను చేయడానికి, హీరోలను ధనవంతులను చేయడానికి అనేది ప్రభుత్వ విధానం అన్నట్టుగా ఉంది. అంటే ప్రజా సంక్షేమం ఎక్కడికి కనిపించట్లేదు. ప్రజల జేబులకి తూట్లు పడేలా, రంధ్రాలు పడి ఆ డబ్బులని ఖర్చు పెట్టించి సినిమా ఇండస్ట్రీని వాళ్ళని కోటీశ్వర్లను చేస్తూ వాళ్ళు బాగుపడేలా చేయడానికి తప్పితే ప్రజా సంక్షేమం దీనిలో లేదు. అలాగే కోర్టు అడిగినట్టుగా ఎవరికి డొనేషన్ కూడా వీళ్ళివ్వరు. సో మరి ఇలాంటి పరిస్థితులను మరి రేట్లు పెంచి ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది? ప్రజలు మాకు ముఖ్యం కాదు, సినిమా ఇండస్ట్రీ ముఖ్యం, ధనవంతులు ముఖ్యం, మేము మామూలుగా ధనవంతులే చేస్తూ ఉంటాం తప్ప బీదవాళ్ళని ఇంకా బీదవాళ్ళని చేస్తాం, మీరు సినిమా కూడా చూడొద్దు, ఆనందం ఉండకూడదు అని చెప్పదలుచుకున్నారా? సో ఓవరాల్గా చూస్తే ఏమవుతుంది అంటే ప్రజా సంక్షేమం కంటే ఎక్కువ టికెట్లు రేట్లు పెంచేసి సినిమా ఇండస్ట్రీని, సినిమా హీరోలని, సినిమా ప్రొడ్యూసర్లను ధనవంతులను చేసే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపట్టాయి అని అనిపిస్తుంది తప్పితే ఎక్కడ ప్రజా సంక్షేమం అయితే లేదు. ఎంటర్టైన్మెంట్కి వెళ్ళాలి, డెఫినెట్గా అది అందరికీ ఉంది. కాకపోతే ఏంటంటే మరి ఏ రూపాయి ఖర్చు పెట్టాలో, ఎట్లా ఖర్చు పెట్టాలో లెక్కలు తెలవకుండా ఇలాంటి వ్యవస్థలు ఏర్పడితే జనాలు బాగుపడటం కష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్.